Hi everyone, today I am discussing the poem summary of the Highwayman that was written by the Alfred Noyes. And before watching this video, like and subscribe my channel. I wrote the easy summary in 800 words and in basic English. Okay, so going through the introduction, The Highwayman is a famous narrative poem written by Alfred Noyes, a well-known English poet. Okay, so the poet was English poet and it is one of the famous popular poems in English literature. In English literature only the Highwayman poem is very popular. Okay, most popular. And the poem tells a touching and a tragic love story between a brave highwayman and a young girl named Bess. They both have a great love story between the highwayman and a young girl Bess. Okay, it is a full of adventure, romance, courage and sacrifice. The story was very adventure and romantic and courage and also sacrifice. The poem also creates beautiful pictures of nature and uses musical language that makes it enjoyable to read. Okay, పోయం కూడా ఏం చెప్తుందంటే ఇట్ క్రియేట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్, నేచర్ గురించి చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇంకా మ్యూజికల్ లాంగ్వేజ్ని కూడా యూజ్ చేస్తున్నారు వీరు దీనిలో. సో దాన్ని బట్టి ఎవరైతే స్టోరీ చదువుతారో వాళ్ళు చాలా ఎంజాయబుల్గా ఉంటారు. ఓకే, సో ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ది poem is that true love is based on loyalty and selfless sacrifice. ఒక ట్రూ లవ్ అనేది లాయల్టీ ఇంకా సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద సమ్మరీ అండ్ ఎక్స్ప్లెనేషన్, ద పోయం బిగిన్స్ ఆన్ ఏ డార్క్ అండ్ విండీ నైట్. పోయం అనేది డార్క్ ఇంకా విండీ నైట్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏ హ్యాండ్సమ్ హైవే మ్యాన్ రైడ్స్ త్రూ ద కంట్రీ సైడ్ ఆన్ హిస్ బ్లాక్ హార్స్. హైవే మ్యాన్ అతను బ్లాక్ హార్స్ మీద కంట్రీ సైడ్ రైడ్ చేస్తూ వెళ్తారు. హీ రీచెస్ అన్ ఓల్డ్ ఇన్ వేర్ హిస్ బిలవ్డ్ బెస్ లీవ్స్. అతను ఎక్కడ రీచ్ అవుతారంటే బెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ. బెస్ ఈజ్ ది ల్యాండ్ లార్డ్స్ బ్యూటిఫుల్ డాటర్. దే లవ్ ఈచ్ అదర్ డీప్లీ అండ్ ఆర్ వెరీ హ్యాపీ టు మీట్. బెస్ అనే అతను ల్యాండ్ లార్డ్స్ బ్యూటిఫుల్ డాటర్, ఇంకా వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ద హైవే మ్యాన్ tells Bess that he must leave to earn money. Before leaving, he promises that he will return the next night even if there is danger. ఓకే, సో హైవే మ్యాన్ ఏం చెప్తున్నారంటే బెస్కి, నేను మనీ కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. హైవే మ్యాన్ వెళ్ళే ముందు బెస్కి ఈ ప్రామిస్ అనేది చేస్తున్నారు, నేను మళ్ళీ నెక్స్ట్ నైట్ అనేది నేను రిటర్న్ అవుతాను ఒకవేళ ఏదైనా డేంజర్ ఉంటే అని. ఓకే, a stable worker named Tim secretly listens to their conversation. He is jealous of the highwayman and tells King George's soldiers about him. The soldiers soon arrive at the inn to catch the highwayman. సో ఇలా టిమ్ అనే అతను సీక్రెట్గా వాళ్ళ కన్వర్జేషన్ విని తను జెలస్ అయిపోయి కింగ్ జార్జ్కి చెప్పారు, కింగ్ జార్జ్ సోల్జర్స్కి చెప్పారు వాళ్ళ గురించి. సో సోల్జర్స్ అనే వాళ్ళు తొందరగా అరైవ్ అయిపోయి హైవే మ్యాన్ని క్యాచ్ చేశారు. ఓకే, సో దే సర్చ్ ద బిల్డింగ్ అండ్ టై బెస్ నియర్ ఏ విండో విత్ ఏ లోడెడ్ గన్ ప్లేస్డ్ క్లోజ్డ్ టు హర్. సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు మొత్తం బిల్డింగ్ మొత్తం సర్చ్ చేశారు. సో వాళ్ళు బెస్ విండో దగ్గర ఉన్నారు, వాళ్ళని తీసుకుని క్లోజ్గా టై చేశారు. దే వెయిట్ క్వైట్లీ ఫర్ ది హైవే మ్యాన్ టు కమ్ బ్యాక్. సో బెస్ విండో దగ్గర హైడ్ అయింది. సో తన దగ్గర గన్ అనేది ఉంది తనకి దగ్గరలో. ఓకే, అండ్ నెక్స్ట్ వాళ్ళు అందరూ హైవే మ్యాన్ని వెతుకుతూ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు హైవే మ్యాన్ అని. సో యాజ్ ద నైట్ బికమ్స్ డార్క్, బెస్ హియర్స్ ద సౌండ్ ఆఫ్ ది హైవే మ్యాన్స్ హార్స్ కమింగ్ టువర్డ్స్ ది ఇన్. నైట్ అయిపోయింది, బెస్ అనే తను సౌండ్ అనేది విన్నది హైవే మ్యాన్స్ హార్స్ది, తను వస్తున్నట్టు. ఓకే, షీ నోస్ దాట్ ఇఫ్ హీ కమ్ ఇన్సైడ్ ద సోల్జర్స్ విల్ కిల్ హిమ్. హైవే మ్యాన్ ఎప్పుడైతే లోపలికి వస్తారో అప్పుడు హైవే మ్యాన్ని చంపేస్తారని బెస్కి తెలుసు. ఓకే, సో తను ఆలోచిస్తూ ఉంది. సో షీ కెన్ నాట్ షౌట్ బికాజ్ షీ ఈజ్ టైడ్ అప్. తను గట్టిగా అరవలేదు కూడా, ఎందుకంటే తను అక్కడే ఉందని అందరికీ తెలిసిపోతుంది. షీ డిసైడ్స్ టు సేవ్ ద మ్యాన్ షీ లవ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ హర్ ఓన్ లైఫ్. తన ఓన్ లైఫ్ కన్నా కూడా ఆయనని కాపాడాలి అని తనకు ఉంది, కానీ తను ఎక్కడ కనపడిపోతుందో అని తను జస్ట్ ఆగిపోయింది.
With great courage, she pulls the trigger of the gun by pressing it with her chest. సో తను ఏం చేసిందంటే ఒక గ్రేట్ కరేజ్తో తన దగ్గర ఉన్న గన్ ట్రిగర్ అనేది ప్రెస్ చేసింది విత్ హర్ చెస్ట్. ద గన్ ఫైర్స్ లౌడ్లీ అండ్ బెస్ డైస్ ఇన్స్టాంట్లీ. గన్ అనేది ఫైర్ అయింది గట్టిగా, సో బెస్ అనేది చనిపోయింది. ద సౌండ్ ఆఫ్ ద గన్ వార్న్స్ ద హైవే మ్యాన్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. సో హైవే మ్యాన్ ఏమనుకున్నాడంటే సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది అని హైవే మ్యాన్ అనుకున్నారు. ఓకే, అండ్ హీ క్విక్లీ టర్న్స్ హిస్ హార్స్ అండ్ ఎస్కేప్స్ బిఫోర్ ది సోల్జర్స్ క్యాన్ క్యాచ్ హిమ్. అతను ఏమనుకున్నారు, ఆ సౌండ్ వినేసి ఎస్కేప్ అయిదాం అనుకున్నారు, లేకపోతే ఎస్కేప్ అవ్వకపోతే సోల్జర్స్ అనేది అతన్ని క్యాచ్ చేస్తారు. లేటర్ హీ లెర్న్స్ దాట్ బెస్ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ టు సేవ్ హిమ్. తర్వాతకైనా తెలుసుకున్నాడు బెస్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది అతన్ని కాపాడడానికి. హీ ఈజ్ హార్ట్ బ్రోకెన్ అండ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ అండ్ యాంగర్. అతని హార్ట్ అనేది బ్రోక్ అయిపోయి హిస్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ అండ్ యాంగర్. ద హైవే మ్యాన్ కెన్ నాట్ ఫర్గెట్ బెస్. హైవే మ్యాన్ అతను బెస్ని మర్చిపోలేకపోయాడు. హీ డిసైడెస్ టు రిటర్న్ అండ్ ఫైట్ ద సోల్జర్స్ టు టేక్ రివెంజ్ ఫర్ హర్ డెత్. అతను ఏమనుకున్నాడంటే నేను సోల్జర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఫైట్ చేయాలి, నేను తన డెత్ వాళ్ళు చేశారు కాబట్టి నేను ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి అనుకున్నాడు. యాజ్ హీ రైట్స్ టువర్డ్స్ ద ఇన్ ద సోల్జర్స్ ఫైర్ అట్ హిమ్. ఆయన రైడింగ్ చేస్తూనే సోల్జర్స్ అనే వాళ్ళు అతన్ని షూట్ చేశారు. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ షాట్ అండ్ ఫాల్స్ ఫ్రమ్ హిస్ హార్స్. ద బ్రేవ్ హైవే మ్యాన్ ఆల్సో డైస్. హైవే మ్యాన్ కూడా చచ్చిపోతాడు వాళ్ళ షాట్కి. ఓకే, ద పోయం ఎండ్స్ విత్ అ బ్యూటిఫుల్ అండ్ mysterious idea. People say that on dark, stormy nights, the ghost of the highwayman and Bess still meet near the old inn. Their love is remembered forever because it was true and unselfish. వాళ్ళ లవ్ అనేది ఎప్పుడు అందరు గుర్తు చేసుకునేలాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లవ్ ఒక ట్రూ లవ్ ఇంకా అన్సెల్ఫిష్. ఓకే, కమింగ్ టు ది కంక్లూజన్, ద హైవే మ్యాన్ ఇస్ ఎ మూవింగ్ పోయం అబౌట్ లవ్, బ్రేవరీ, లాయల్టీ అండ్ సాక్రిఫైస్. హైవే మ్యాన్ అనేది పోయంని ముందుకు ఎలా తీసుకెళ్లారు అంటే ఒక లవ్, బ్రేవరీ, లాయల్టీ ఇంకా సాక్రిఫైస్తో. Bess gives her life to protect the person she loves, and the highwayman risks his own life because of his love for her. సో ఇద్దరి కోసం ఇద్దరు సాక్రిఫైస్ చేసుకున్నారు. ఓకే, దేర్ స్టోరీ షోస్ దట్ ట్రూ లవ్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ఫియర్ అండ్ ఈవెన్ స్ట్రాంగర్ దెన్ డెత్. వీళ్ళ స్టోరీ ఏం చెప్తుందంటే ట్రూ లవ్ అనేది స్ట్రాంగర్ ఫియర్ కన్నా, and also even stronger than death. The poem teaches us the importance of courage, faithfulness, and selfless love. Even today, it remains one of the most loved poems in English literature because of its emotional story and beautiful language. సో ఈ రోజుకి కూడా ఇది ఒక మోస్ట్ పాపులర్ పోయంగా ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పోయం ఎమోషనల్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఓకే, thanks for watching. Like and subscribe.